ఉరుమురిమి మంగళం మీద పడినట్టు మా వాళ్ళు అలా పడ్డారండి నా మీద. చికెన్ తీసుకొచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తామంటే ఏం చేయను, చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు చేస్తానన్నాను. ఇంకా చికెన్ పులావ్ ప్రిపరేషన్ వచ్చేసి అయితే ఫస్ట్ చికెన్ కడిగేసుకుని మొత్తం నీట్గా ఉప్పు, కారం, పసుపు అండ్ జీరా పౌడర్ అండ్ ధనియాల పౌడర్ అంటే మన ఇంట్లో వేసుకోవచ్చు. అలాగే లాస్ట్లో ఒక నిమ్మ చెక్క అయితే పిండేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 45 మినిట్స్ మ్యాగ్నేట్ అవుద్ది. ఈ లోపల కడాయి తీసుకుని నెయ్యి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో అయితే బిర్యానీ పౌడర్ మసాలా అవన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని సిమ్లో పెట్టేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. ఇంకా వచ్చేసి టమాటా కొంచెం పచ్చిగా ఉందండి, ఇంకా అదే ఒకటి వేసేసాను కట్ చేసి, అది వేసుకున్నాక సిమ్లో పెట్టేయండి. కొత్తిమీర కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇంకా అది మగ్గుతుండగానే మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా పక్కన, అది వేసేసుకున్న తర్వాత మొత్తం అది ఒకసారి తిప్పేసి పక్కన పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల్లో చికెన్ అయితే మగ్గిపోద్ది, బాయిల్ అయిపోద్ది. ఎందుకంటే ఒక 45 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా మనం, సో ఇంకా అది కంప్లీట్ అయిపోద్ది. అలాగా ఇంకా బియ్యం ఉన్నాయి కదా, బాస్మతి బియ్యం అయితే ఒక గ్లాస్కి గ్లాసున్నర అలా వేసుకోవచ్చు. ఇంట్లో బియ్యం అయినా ఒక గ్లాస్కి ముప్పావు తక్కువ 2 కప్పులు అలా వేసుకోవచ్చు, కంప్లీట్ అయిపోద్ది. అది వేసిన తర్వాత వాటర్ పోసేసుకోండి. ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ అయితే పెట్టేసుకోండి సిమ్లో. బిర్యానీ అయితే వేడివేడిగా రెడీ అయిపోద్ది. కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అయిపోద్ది. ఇంకా మా వాళ్ళు అయితే బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే రైతా అయితే చేశాను ఇందులోకి, అండ్ స్ప్రైట్ పెట్టేసుకుని కూర్చున్నారు. మన వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. బాయ్ బాయ్. మీ గుంటూరు అమ్మాయిని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.